హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? రే నడిపోడా, రారా భోజనానికి. వాడిని పిలవాలా? పిలవకుండా రాలేడా అని అనేసరికి రామరాజు అంటాడు. ఇలా గబగబా వస్తూ ఉంటాడు బ్యాగ్ తీసుకుని. అరే ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, నీకు అర్థమవుతుందా? నీకోసమే చూశాను, అసలు ఎప్పుడో వెళ్ళిపోవాలి. కొడుకు ఉద్యోగం చేసి ఫస్ట్ శాలరీతో తీసుకొచ్చిన బట్టలు తగలబెట్టినప్పుడే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నీకోసం నేను ఆగాను. ఇంకా నేను ఆగను, వెళ్ళిపోతున్నాను. నేను వెర్రి వెగలప్పలా కనపడుతున్నాను నీ మొగుడికి, అర్థమవుతుందా? నీ భర్తకి నేను ఎలా కనపడుతున్నాను? అరే ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా? నడిపోడా, ఏంట్రా? అమ్మా ఆగు, ఇంక నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. నీకోసం చూశాను, నేను ఇంక వెళ్ళిపోతాను. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు వెళ్ళిపోతాను, అర్థమవుతుందా? అడుగమ్మా, ఎలా చేశారు మీ ఆయన్ని, వాళ్ళు ఎలా అవమానించాడు నలుగురు ముందు, అడుగమ్మా అని అనేసరికి ఏం మాట్లాడకుండా రామరాజు అలా ఉంటాడు. నేను వెళ్ళిపోతాను నాన్న, నేను వెళ్ళిపోతానమ్మా, నువ్వు ఎన్నైనా చెప్పు. నర్మదా పద అని అనేసరికి అవును బుజ్జమ్మ, అవును అన్నాను, తప్పేంటి? డబ్బులిచ్చి కొనుక్కున్న ఉద్యోగాన్ని అన్నాను, తప్పైతే ఏమీ లేదు కదా బుజ్జమ్మ. ఏరా నేను తప్పేమన్నాను? అవును, అడ్డంగా సంపాదించిన ఉద్యోగాన్ని అన్నాను, తప్పేమిట్రా? ఏమనుకుంటున్నావురా నువ్వు అని అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఒరే అలా కాదురా నడిపోడా, వినరా, అమ్మ మాట వినరా అంటే నేను ఎన్నైనా విననమ్మా. వస్తున్నావా నర్మదా? అది కాదు సాగర్, వినాలి కదా, నా మాట వినవా సాగర్ అని అనేసరికి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఏవైనా సరే నువ్వు వస్తున్నావా లేదా, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, అర్థమవుతుందా? వెళ్ళిపోతానన్నప్పుడు వెళ్ళిపోతుంటే కావాలని మన బుజ్జమ్మ ఆపుతుంది. రే ఆగరా, ఒక్క నిమిషం ఆగరా అనేసరికి ఏంటి చెప్పు అనేసరికి, రే నీకేమీ అర్థం కావట్లేదమ్మా, నన్ను అందరి ముందు అవమానిస్తుంటే నాకున్న కొలీగ్స్ అందరూ నన్ను అలా చూశారు. ఈయన నచ్చినట్టు మాట్లాడితే ఈయన నచ్చినట్టు ఉండాలా? మిల్లులో కూడా నేను వర్క్ చేశాను కదమ్మా, ఎంత వర్క్ చేశాను? ఎప్పుడైనా నేను ఇలా అవమానించారా? అంతే అండి. ఎవరే మాటలు తిన్నంగా రాని, అర్థమవుతుందా? మాటలు తిన్నంగా లేదనుకో ఊరుకునేది లేదు అంటే. ఏమండి ఆగండి అనేసరికి, బుజ్జమ్మ చూడు, నువ్వే చూడు వాడు ఎలా మాట్లాడుతున్నాడు అనేసరికి ఏం మాట్లాడకుండా అందరూ స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. ఎలాగైనా సరే సాగర్ వెళ్ళిపోదామని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. నర్మదని రమ్మన్నా కూడా, ఉండు సాగర్, నీకేమీ అర్థం కావట్లేదు సాగర్, ఉండు సాగర్ అని అంటుంది. ఏమైనా సరే నువ్వు వస్తున్నావా లేదా అనే, వరే చిన్నోడా నీకేమీ అర్థం కావట్లేదురా నడిపోడా అని అనేసరికి, ఒరే పెద్దోడా నువ్వంటే నాన్నకి చాలా ఇష్టంరా, ఎదుటివాడు బాధ నీకు ఎట్లా తెలుస్తుందిరా? ఆయన ఒక్కొక్క మాట అంటుంటే నా గుండెల్లో బాధ నాకే తెలుస్తుందిరా, ఆ విషయం నీకు తెలియదురా అని అనేసరికి, అది కాదురా, రే నడిపోడా అలా కాదురా అనేసరికి, ఏమైనా సరే నేను ఉండనంటే ఉన్నాను అంటాడు. ఒరే వెళ్ళరా, ఎక్కడికి వెళ్తావు, వెళ్ళు అని అంటూ మన ధీరజ్ అంటాడు. ఎరా ఏంటి నువ్వు నాకు చెప్తున్నావా? అవునరా, నిజంగానే వెళ్తానన్నావు కదా, వెళ్ళు, నేను తప్పైతే కాదు. ధీరజ్ ఆగు, ఆగు సాగర్, ఏంటి నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు ఉంటావు? నీకు సిగ్గులేదా? ఇన్ని అవమానాలు పడి ఇక్కడ ఉండాలా? మన బతుకేదో మనం బతుకుతాం పద అని అంటూ ఉంటాడు. ఈ లోపల ఎక్కడికి వెళ్ళిపోతావు అన్నయ్య? నాన్న అప్పు చేసే కదా, నువ్వు అప్పు తీర్చి వెళ్ళాలి, అర్థమవుతుందా? ఏరా ఏంటి మాట్లాడుతున్నావు? ధీరజ్ ఏంటి మాట్లాడుతున్నావు చిన్నడా అంటే, అవునన్నయ్య, ఆ నాన్న దగ్గర నువ్వు 5 లక్షలు అప్పు తీసుకున్నావు మిల్లులో, అది తీర్చి అప్పుడు నువ్వు వెళ్ళు. ఏంటి సాగర్, ఉండు అని అంటూ ప్రేమను తిడతాడు. అవునరా, నువ్వు నాన్న దగ్గర అప్పు తీసుకున్నావు. అవును, నేను అప్పు తీసుకోవడం ఏంట్రా? ఈ మిల్లులో 5 లక్షల కన్నా ఎక్కువ చేశానురా నేను వర్క్, ఏ రోజు నేను జీతం కూడా తీసుకోలేదురా. అక్కడికి నీకు కావాల్సితే నేను ఇస్తాను, ఇచ్చి కదలరా అప్పుడు చెప్పు అని అనేసరికి ఏం మాట్లాడకుండా సాగర్ అలా ఉండిపోతాడు. ఏనానా అది కరెక్టేనా? అవునరా, ఇచ్చి కదలమనరా అని చెప్పేసి అంటాడు. ఇంకా ఈ ఇంట్లో నేను చేసిన దానికి కూడా విలువ లేదంటూ సాగర్ తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ తిట్టుకుంటూ ఉంటాడు. డబ్బులకి ఎంత చేసినా వదినా, నువ్వేమీ భయపడకొదినా, అన్నయ్యని ఆపడానికే ఇలా చేశాను, అర్థమవుతుందా? ఎప్పుడు మీరు కుటుంబం అంతా కలిసే ఉన్నాం, చిన్న భిన్న అవ్వడానికి వీల్లేదు వదినా. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్ యూ ధీరజ్, నువ్వు వల్లే కదా ఆగావు, లేకపోతే వెళ్ళిపోదు అనేసరికి చాలా బాధ. వదినా అలా బాధపడకు వదినా అంటూ ఉంటాడు. ఈ లోపల మన మళ్ళీ వాళ్ళ అమ్మ భాగ్యం చేపల కూర, భాగ్యం చేపల కూర, చేపల పులుసు వస్తున్నాను కదా, అంత కంగారేంటి
భాగ్యం చేపల కూర అసలు మామూలుగా లేదుగా, కుంపడేయాలనేసరికి ఈ లోపల వల్లి ఫోన్ చేస్తుంది. ఏంటమ్ముడు వల్లి, ఏంటి వల్లి అమ్మడు ఫోన్ చేసింది అనేసరికి, ఏంటమ్ముడు ఫోన్ చేసావు, ఎలా ఉన్నావు? అమ్మా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏం చేస్తున్నారమ్మా? చేపల కూర వండమంటే మీ నాన్నకి వండుతున్నానమ్మా, వండాను. అయ్యి బాబాయ్ నాకైతే పీతల కూర తినాలందమ్మా. సరే అమ్మడు రేపు తినిపిస్తాను, అయినా నేను కడుపుతో ఉన్నాను కదమ్మా, అందుకనే నాకు తినాలనిపిస్తుంది అనేసరికి మా ఎవరో వస్తున్నట్టున్నారమ్మా, తర్వాత చేస్తానని పెట్టేస్తాడు. ఏంటి మీ వాళ్ళకి ఏమైనా చెప్తున్నావా? లేదు బా. ఎందుకు బా? ఇంకోసారి చెప్తే ఊరుకునేలేదు. మా ఇంట్లో విషయాలు, మా అన్నదమ్ముల విషయాలు మేము ఆలోచించుకుంటాం, నువ్వు చెప్తాకి వీల్లేదనేసరికి అలా ఉండి కూర్చుని వింటూ ఉంటారు. ఈ లోపల రామరాజు, బుజ్జమ్మ, ధీరజ్, ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఈ లోపల మా నర్మదా సాగర్ మాట్లాడి, ఏంటి సాగర్ ఏంటి 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 వాగుతున్నావు? రమ్మంటే రావు, నీ నచ్చినట్టు చేస్తే అవమానిస్తారు, ప్రతిదానికి అవమానిస్తారు, ఉద్యోగం చేస్తే అవమానిస్తారు, ప్రతిదానికి అవమానిస్తారు, నాకు తండ్రేనా అంటూ అంటూ ఉంటే రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ లోపల ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. ఏమో ధీరజ్, చాలా గొడవలు జరుగుతున్నాయి, సాగర్ బావ వెళ్ళిపోతానంటున్నాడు, నాకేమీ అర్థం కావట్లేదు అంటూ ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్ ఇదేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.